ఒకప్పుడు పచ్చని అడలిలో ఒక చురుకైన కోతి ఉండేది. అది చెట్లమీద దూకుతూ ఆనందంగా దీవించేది. ఒకరోజు ఆ కోతి ఆకాశంలో ఒక పెద్ద నీడను చూసింది. పైకి చూసి ఆశ్చర్యపోయింది. అది ఒక రెక్కలున్న ఏనుగు. ఆ ఏనుగు నెమ్మదిగా కిందకు దిగింది. కోతి దగ్గరికి వచ్చి మెల్లిగా చెప్పింది, స్నేహితుడా, నాకు సహాయం కావాలి. నేను ఎగరగలను, కాని అడవిలో దారి తప్పిపోయాను. కోతి చిరునవ్వు నవ్వింది. పర్లేదు, నేను నీకు దారి చూపిస్తాను అంది. అప్పుడు కోతి చెట్టుమీదనుంచి చెట్టుమీదకు దూకుతూ ముందుకు వెళ్ళింది. రెక్కల ఏనుగు ఆకాశంలో నెమ్మదిగా ఎగురుతూ కోతిని అనుసరించింది. మధ్యలో వారొక పెద్ద నదిని చూశారు. నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏనుగు దిగులుగా అడిగింది, ఇప్పుడు ఎలా వెళ్దాం? కోతి ఒక ఆలోచన చేసింది. నువ్వు నీ రెక్కలతో పైనుంచి ఎగురుతూ పెద్ద వేలు తీసుకురా, నేను దీన్ని కట్టి వంతెనలా చేస్తాను అంది. ఏనుగు వెంటనే ఎగిరి బలమైన వేలు తీసుకొచ్చింది. కోతి దాన్ని చెట్లకు కట్టి చిన్న వంతెన తయారుచేసింది. ఇద్దరూ సురక్షితంగా నదిని దాటారు. కొంతసేపటికి వారు ఏనుగు ఇంటి దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఏనుగు కుటుంబం ఆందోళనగా ఎదురుచూస్తోంది. రెక్కల ఏనుగు ఆనందంగా చెప్పింది, ఇది నా ప్రాణస్నేహితుడు కోతి. ఇదే నన్ను ఇంటికి తీసుకొచ్చింది. అందరూ కోతికి ధన్యవాదాలు చెప్పారు. కోతి నవ్వుతూ చెప్పింది, స్నేహం ఉంటే ఎలాంటి సమస్యైనా సులభం.